మనం గూగుల్‌లో విచ్ కంట్రీ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ అని అడిగితే మనకు వచ్చే సమాధానం చైనా. యూఎస్ఏలో 2020 సెకండ్ క్వార్టర్ ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేసరికి వచ్చిన స్మార్ట్ ఫోన్ షేర్స్ యొక్క డేటాను పరిశీలించినట్లయితే ఆ దేశానికి దిగుమతి అయ్యే మొబైల్ ఫోన్స్‌లో 70% చైనీస్ మొబైల్సే ఉన్నాయి. అంటే ప్రతి 10 స్మార్ట్ ఫోన్స్‌లో 7 స్మార్ట్ ఫోన్స్ చైనాలో తయారు చేసినవే. ఇండియాలో 2020 థర్డ్ క్వార్టర్ ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేసరికి అంటే సెప్టెంబర్ పూర్తయ్యేసరికి స్మార్ట్ ఫోన్ షేర్స్ యొక్క డేటాను పరిశీలిస్తే 76% ఆఫ్ ద స్మార్ట్ ఫోన్స్ చైనా నుండే ఇంపోర్ట్ అయ్యాయి. అసలు ఒకప్పుడు డూప్లికేట్, వరస్ట్, నాన్ డ్యూరబుల్ అనే బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ అయిన చైనీస్ మొబైల్స్ మీద ఇప్పుడు ఇంత క్రేజ్, ఫేవర్, డిమాండ్ ఎలా ఏర్పడింది? ఈ విషయం గురించే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నౌ లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. చైనీస్ స్మార్ట్ ఫోన్స్కి ఇంతగా డిమాండ్ ఉండడానికి కారణం వాటికి ఉన్న లేటెస్ట్ ఫీచర్స్ అట్ లో కాస్ట్ ఫ్యాక్టరే కారణం. ఎంత తక్కువ కాస్ట్కి అమ్మాలి అంటే అంత తక్కువ కాస్ట్కి మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్లేస్ కావాలి. అలాంటి ఫెసిలిటీని స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి అందించే ప్లేసే చైనా. అందుకే యాపిల్ వంటి బ్రాండ్స్ కూడా చైనాలోనే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఎగబడతాయి. అసలు అంత తక్కువ కాస్ట్కి చైనాలో ఒక స్మార్ట్ ఫోన్ని తయారు చేయగలగడానికి వెనుక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. రీజన్ నెంబర్ 1, అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్, ల్యాండ్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఒక స్మార్ట్ ఫోన్ని తయారు చేయాలంటే దానికోసం ముందుగా రా మెటీరియల్, అలానే దానికి తోడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ కావాలి. స్మార్ట్ ఫోన్ తయారీకి నియోడైమియం, డైస్ప్రోసియం, ప్రాసియోడైమియం, టెర్బియం, గెడోలీనియం, లాంథానం వంటి రేర్ ఎర్త్ మెటల్స్ అంటే లాంథనైడ్స్ కావాలి. అదృష్టవశాత్తు ఈ లాంథనైడ్స్ అన్నీ చైనాలో దొరుకుతాయి. తర్వాత ముఖ్యంగా కావాల్సింది ల్యాండ్ అండ్ ఫ్యాక్టరీస్ బిల్డింగ్. చైనాలో అర్బన్ ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. అంటే అర్బన్ ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. సో ల్యాండ్స్ని ప్రజల నుండి కలెక్ట్ చేసుకోవడానికి పట్టే సమయం ఆదా అవుతుంది. మరియు ఆయా కంపెనీలు చైనాలో ల్యాండ్స్ కొనడానికి అనుమతి లేదు. కొన్ని దశాబ్దాలకు చైనీస్ గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ని కట్టుకొని రన్ చేయడానికి కంపెనీస్కి ల్యాండ్ని లీజ్కి ఇస్తుంది. సో కంపెనీస్కి ల్యాండ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్యాక్స్ కట్టుకోవాల్సిన భారం తగ్గుతుంది. రీజన్ నెంబర్ 2, చీప్ బట్ ఎడ్యుకేటెడ్ అండ్ టెక్నికల్లీ స్కిల్డ్ లేబర్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ పాపులస్ కంట్రీ అవ్వడం వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంటుంది. అలానని ఎంప్లాయీస్ కాని వాళ్ళకు ఏమీ రాదు అని కూడా కాదు. సో తక్కువ లేబర్ ఎక్స్పెన్సెస్తోనే హైలీ టెక్నికల్ స్కిల్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ లేబర్ లభించడం వల్ల స్మార్ట్ ఫోన్ మీద ఉన్న ఎంఆర్పిలో లేబర్ కాస్ట్ తగ్గుతుంది. థర్డ్ రీజన్, కరప్షన్ ఫ్రీ సొసైటీ అండ్ సపోర్ట్ టు న్యూలీ స్టార్టప్ కంపెనీస్. కొన్ని దేశాల్లో ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలంటే కోట్ల కొలది లంచాలు ఇవ్వాలి. అప్పటికి కూడా కంపెనీ స్టార్టప్ చేయగలమా అనేది ఒక సందేహమే. కానీ చైనాలో అలా కాదు. కంపెనీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ల్యాండ్, వాటర్, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా రెడీగా ఉంటాయి. మన ప్రతిభ ఆధారంగా మనం విజయం సంపాదించవచ్చు. మొబైల్ ఫోన్ తయారు చేయడానికి 3 మెయిన్ కాంపోనెంట్స్ అవసరం. అవే డిస్ప్లే, చిప్సెట్ అండ్ మెమరీ. ఈ మూడింటిని తయారు చేయడానికి అంతరాయం లేకుండా వాటర్, ఎలక్ట్రిసిటీ కంటిన్యూస్గా ఉండాలి. అలా వాటిని ప్రొవైడ్ చేస్తున్న దేశాల్లో చైనా ఒకటి. కనుకనే చైనాలో మొబైల్స్ తయారీకి అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుంది. వీటితో పాటు చైనీస్ మొబైల్ బ్రాండ్స్ అయిన రెడ్మీ, ఒప్పో, వివో వంటి కంపెనీస్ ఫాలో అయ్యే బిజినెస్ స్ట్రాటజీస్ వల్ల కూడా చైనీస్ బ్రాండెడ్ మొబైల్స్ తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. వాటిలో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాటజీస్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఇప్పుడు చూద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, గుడ్ బట్ నాట్ బెస్ట్ హార్డ్వేర్. చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ లేటెస్ట్ హార్డ్వేర్ని యూజ్ చేయరు. అలానని బాగా పాత హార్డ్వేర్ మోడల్స్ని కూడా యూజ్ చేయరు. 2 to 3 years బ్యాక్ రిలీజ్ అయిన హార్డ్వేర్ మోడల్స్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే లేటెస్ట్గా వచ్చిన ఏదైనా సరే దాని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో చైనీస్ మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ అంటే ఛార్జర్స్ మరియు ప్రీ అప్లైడ్ గ్లాస్ అండ్ బ్యాక్ కవర్ వంటి వాటి కోసం ఈ మంత్ లేదా ఈ ఇయర్లో వచ్చిన లేటెస్ట్ హార్డ్వేర్ని యూజ్ చేయకుండా లాస్ట్ ఇయర్ లేదా బిఫోర్ లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన హార్డ్వేర్ పార్ట్స్ మోడల్స్ని యూజ్ చేసి హార్డ్వేర్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గుతుంది. తక్కువ ధరలో మంచి ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ని యూజ్ చేయాలని కోరుకునే వాళ్ళకి ఈ స్ట్రాటజీ మంచి ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. సెకండ్ స్ట్రాటజీ, షిప్ స్పేర్స్ అండ్ దెన్ అసెంబుల్. ప్రతి ఒక్క కంట్రీ తమ దేశానికి ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ మీద ఇంపోర్ట్ ట్యాక్సెస్ని విధిస్తుంది.
వీటినే కస్టమ్స్ డ్యూటీ అని అంటారు. ఈ కస్టమ్స్ డ్యూటీ విధించడం వల్ల ఆ కంట్రీకి 2 వేస్లో యూజ్ అవుతుంది. ప్రైమరీగా రెవెన్యూ వస్తుంది అండ్ ఫారిన్ కాంపిటీషన్ తగ్గించి డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ని ప్రోత్సహిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా చైనీస్ కంపెనీస్ తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని స్మార్ట్ ఫోన్స్కి బాగా డిమాండ్ ఉన్న కంట్రీస్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి. తర్వాత స్మార్ట్ ఫోన్స్కి కావాల్సిన మెయిన్ పార్ట్స్ అంటే ర్యామ్స్, రోమ్స్, ప్రాసెసర్స్ అండ్ డిస్ప్లేస్ వంటి వాటిని మాత్రం చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటాయి. కస్టమ్స్ డ్యూటీని ప్రోడక్ట్కి ఉన్న వాల్యూని బట్టి డిసైడ్ చేస్తారు. కాస్ట్ ఎక్కువగా ఉన్న ప్రోడక్ట్స్కి కస్టమ్స్ డ్యూటీ ఎక్కువగా చెల్లించాలి. కాస్ట్ తక్కువ ఉన్న ప్రోడక్ట్స్కి కస్టమ్స్ డ్యూటీ తక్కువ ఉంటుంది. మొత్తం స్మార్ట్ ఫోన్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దాని వాల్యూ ఎక్కువ ఉండడం వలన దాని మీద ఎక్కువ కస్టమ్స్ డ్యూటీ పడుతుంది. అలా కాకుండా ర్యామ్, రోమ్, ప్రాసెసర్ అండ్ డిస్ప్లేని మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటే వాటి మీద తక్కువ ప్రైస్ ఉంటుంది కనుక కస్టమ్స్ డ్యూటీ తక్కువ పడుతుంది. అలా ఇంపోర్ట్ చేసుకున్న స్పేర్ పార్ట్స్ని ఇండియాలో ఉన్న తమ కంపెనీ మొబైల్ అసెంబ్లింగ్ ప్లాంట్స్లో అసెంబుల్ చేసి స్మార్ట్ ఫోన్ తయారీని పూర్తి చేస్తారు. అలానే BMW వంటి ఆటోమొబైల్ కంపెనీస్ సైతం ఇంజన్స్ అండ్ చాసిస్ ఫ్రేమ్స్ని ఇంపోర్ట్ చేసుకుని ఇండియాలో తమ కంపెనీకి సంబంధించిన అసెంబ్లింగ్ యూనిట్లో ఆటోమొబైల్ పార్ట్స్ని జాయిన్ చేసి ఆటోమొబైల్ కన్స్ట్రక్ట్ చేస్తారు. తద్వారా ఇంపోర్ట్ ట్యాక్సెస్ అంటే కస్టమ్స్ డ్యూటీ తగ్గుతుంది. యాపిల్ కంపెనీ చేసిన అతిపెద్ద తప్పు ఇదే. యాపిల్ కంపెనీకి సంబంధించిన ఒక్క అసెంబ్లింగ్ యూనిట్ కూడా 2017 వరకు ఇండియాలో లేదు. కనుక ఇంపోర్ట్ అయిన ప్రతి ఒక్క యాపిల్ ప్రోడక్ట్ అంటే ఐఫోన్, ఐప్యాడ్ వంటివి హయ్యర్ ప్రైసింగ్ రోలో ఉండేవి. ఇప్పటికీ కూడా యాపిల్ గ్యాడ్జెట్స్ కాస్ట్ తగ్గలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఇండియాలో చేసే ప్రొడక్షన్ తక్కువే. కేవలం చెన్నైలో మాత్రమే యాపిల్ అసెంబ్లింగ్ యూనిట్ ఉంది. సో ప్రైసెస్ అంతగా తగ్గవు. కానీ చాలా వరకు చైనీస్ కంపెనీస్ అలా చెయ్యవు. ఫర్ ఎగ్జాంపుల్ షామీ మొబైల్ కంపెనీని కన్సిడర్ చేసినట్లయితే బిజినెస్ స్టాండర్డ్ అనే ఒక న్యూస్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం ఆ కంపెనీ అమ్మే రెడ్మీ అండ్ పోకో స్మార్ట్ ఫోన్స్లో 99% ఆఫ్ ద స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో అసెంబుల్ చేసినవే అని ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బి మురళీకృష్ణన్ తెలిపారు. థర్డ్ స్ట్రాటజీ చీప్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ సేల్స్. ముందు మార్కెటింగ్ విషయానికి వస్తే చాలా మొబైల్ బ్రాండ్స్ టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం కోసమని సెలబ్రిటీస్కు మరియు టీవీ ఛానల్స్కు కోట్ల రూపాయలు ధారపోస్తారు. కానీ చైనీస్ మొబైల్ బ్రాండ్స్ అలా చెయ్యవు. చైనీస్ మొబైల్ బ్రాండ్స్కి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకోవడం తెలుసు. అలాంటి సోర్సెస్ని అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవడం వల్ల పబ్లిక్లోకి న్యూస్ వేగంగా స్ప్రెడ్ అవ్వడమే కాకుండా తక్కువ ఖర్చుతో తేలిపోతుంది. కనుక మొబైల్ ఫోన్ ప్రైస్ ట్యాగ్ మీద ప్రైస్ తగ్గుతుంది. ఇక సేల్స్ విషయానికి వస్తే సోనీ, యాపిల్, శాంసంగ్ వంటి బ్రాండ్స్కి వాటి సొంత రీటైల్ అవుట్లెట్స్ మరియు సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. సో వాటిని రన్ చేయడానికి ఆ స్మార్ట్ ఫోన్ కంపెనీ రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్ మరియు అక్కడ పనిచేసే వర్కర్స్కి శాలరీస్ ఇవ్వాలి. సో మనం ఇక్కడ ఫోన్ కొంటున్నామంటే మనం ఆ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ప్లస్ ట్యాక్సెస్ మాత్రమే కాకుండా అదనంగా అవుట్లెట్స్ అండ్ సర్వీస్ సెంటర్స్ కోసం పే చేస్తున్నట్టు లెక్క. అలా కాకుండా మొబైల్ ఫోన్స్ అమ్మడానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆలీఎక్స్ప్రెస్, ఇండియా మార్ట్, టాటా క్లిక్ వంటి ఆన్లైన్ సెల్లింగ్ వేస్ని ఎంచుకుంటే కంపెనీకి ఇలాంటి అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఉండవు. కనుకనే ఒక మొబైల్ ఫోన్కి సేమ్ ఫీచర్స్తో ఆన్లైన్ మార్కెట్లో ఒక ప్రైస్ ఉంటే రీటైల్ అవుట్లెట్స్లో మోడల్ పేరు మార్చి లేదా రీబ్రాండింగ్ చేసి ఎక్కువ ప్రైసెస్కి అమ్ముతారు. ఈ విషయాన్ని చైనీస్ మొబైల్ బ్రాండ్స్ పసిగట్టి తెలివిగా ఆన్లైన్ సేల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. స్ట్రాటజీ నెంబర్ 4 ప్రొడక్షన్ ఇన్ లిమిట్స్. మనం కొన్నిసార్లు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ కింద హరీ అప్, ఓన్లీ 2 లెఫ్ట్ ఇన్ స్టాక్ లేదా ఓన్లీ 1 లెఫ్ట్ ఇన్ స్టాక్ అని చూపిస్తుంటారు. ఇది ఒక సైకలాజికల్ గేమ్. ఎప్పుడైనా సరే ఏదైనా వస్తువు అయిపోవస్తుంది అంటే జనాలు కొనడానికి ఎగబడతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చాలా చైనీస్ మొబైల్ బ్రాండ్స్ డిమాండ్ గురించి టెస్ట్ చేయడానికి ఒక కొత్త మోడల్ని మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మొదట్లో తక్కువ మొత్తంలో ఆ మోడల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. తర్వాత డిమాండ్ పెరిగే కొద్దీ ప్రొడక్షన్ పెరుగుతుంది. దీనివలన కంపెనీ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోకో M2 ప్రోని ఇండియాలో సెప్టెంబర్ 8న లాంచ్ చేసినప్పుడు దాని స్టాక్ ఫ్లాష్ సేల్లో కొన్ని సెకండ్స్లోనే కంప్లీట్ అయిపోయింది. అంటే దానికి ఉన్న డిమాండ్ని ఆ కంపెనీ తెలుసుకొని అటువంటి పీసెస్ని మరిన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. స్ట్రాటజీ నెంబర్ 5 నో R&D. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్.
యాపిల్, సోనీ, శాంసంగ్ వంటి కంపెనీస్ ఈ R&D మీద ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్స్ US డాలర్స్ని వెచ్చిస్తాయి. అసలు R&D అంటే ఏంటి, ఇంత డబ్బుని ఎందుకు వెచ్చిస్తున్నారు అనే డౌట్ వచ్చే ఉంటుంది కదా. ఈ R&D ద్వారా మొబైల్ కంపెనీ తన స్వంతంగా లేటెస్ట్ హార్డ్వేర్ మోడల్స్, డిజైన్స్, అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్, GPUs, ర్యామ్స్ అండ్ రోమ్స్, డిస్ప్లేస్ మీద రీసెర్చ్ చేసి క్రియేటివ్గా కొత్త కొత్త డిజైన్స్తో, హార్డ్వేర్స్తో ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ని లాంచ్ చేస్తుంది. కానీ చాలా చైనీస్ మొబైల్ బ్రాండ్సే కొత్తగా ఏమీ ఇన్వెంట్ చేయవు. క్వాల్కామ్, మీడియాటెక్ వంటి మ్యానుఫ్యాక్చరర్స్తో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ దగ్గర నుండి మొబైల్ ఫోన్స్కి కావాల్సిన ప్రాసెసర్స్, GPUస్ని సప్లై చేయించుకుంటాయి. ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. ఇక చివరిగా మీకు చైనీస్ మొబైల్స్ అంటేనే డూప్లికేట్ మొబైల్సే, డ్యూరబిలిటీ ఉండని మొబైల్సే అని అనుమానం ఉండొచ్చు. కానీ ఈ మాట స్మార్ట్ ఫోన్స్ అధికంగా వినియోగించని నాటి వాస్తవం. నేడు చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ కూడా గ్లోబల్ స్మార్ట్ ఫోన్ లీడర్ అయినటువంటి యాపిల్ వంటి బ్రాండ్స్తో పోటీ పడుతున్నాయి. వాటిలో చాలా వరకు ద బెస్ట్ అని చెప్పలేం, కానీ మోర్ బెటర్ దాన్ అదర్స్ అని చెప్పొచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.